నమస్తే అమ్మా. నమస్కారం. మీ పేరండి? నా పేరు పాలవెల్లి మంగండి. ఓకే. మీరు ఏ వార్డు? టౌన్ అండి? టౌన్ నుంచి వచ్చారు? టౌన్లోనే. ఓకే. ఎన్నో వార్డు అమ్మా? 2వ వార్డు కౌన్సిలర్గా పనిచేశాను. మీరు ఎన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు? 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి. ఈ పార్టీలోనే ఉన్నారా, లేకపోతే గతంలో కాంగ్రెస్ లో ఉండి మళ్ళీ ఈ పార్టీలోకి రావటం అలా జరిగింది? అదే కాంగ్రెస్లో నుండి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ. మీకు మీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మాతో పంచుకుంటారా? మన భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు అయితే ప్రజల మనిషి అండి. ఆయన ప్రతి చిన్న పిల్లోడి కాడి నుంచి వృద్ధులు ఏ ఏజ్ వారైనా కూడా ఆయనతో ముఖాముఖిగా మాట్లాడవచ్చు. ఏ సమస్య ఉన్నా ఆయనతో మేము పంచుకుంటాం. వెంటనే ఆయన ఏ సమస్య ద్వారా వెళ్ళినా కూడా ఆయన వెంటనే పరిష్కారం చేస్తారండి. అది పార్టీ అని ఉండదు, ఒక వేరే మతం వాళ్ళు వచ్చారు, వేరే కులం వాళ్ళు వచ్చారు, ఏ పార్టీ వాళ్ళు వచ్చారని చూడరండి. ఆయన ఎవరికైనా సరే సమానత్వంగా న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి అంటే మిమ్మల్ని తీసుకెళ్తారా? లేదండి, మామూలుగా ఎవరికారు వ్యక్తిగతంగా వెళ్ళొచ్చండి. ఎవరైనా వెళ్ళొచ్చండి. ఇప్పుడు పులపర్తి రామాంజనేయులు గారు మీ పార్టీకి ప్రత్యర్థి, మీ శాసనసభ్యులకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు జనసేన నుంచి. ఆయనకి మీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి ఉన్న వ్యత్యాసం ఏమైనా చెప్పగలరా? వ్యత్యాసం ఏంటంటే గ్రంథి శ్రీనివాస్ గారు వచ్చి ప్రజల మనిషి అండి. ప్రజల కోసం ఆయన ఏదైనా చేయగలుగుతారు. ఈ మామూలుగా అంజబాబు గారిని కలవాలంటే కనుక కొంతమంది నాయకులను దాటుకుంటూ వెళ్ళాలి. ఆయన కూడా ఏ పని చెప్పినా కూడా చట్టం దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది అంటారు తప్ప దాన్ని వెంటనే పరిష్కారం చేసేంత విధానం మాకు కనపడలేదండి ఎప్పుడు కూడా. అంటే మీకే కనపడకపోతే ఇంకా ప్రజలకి ఎలాగా, సామాన్యుడు ఎలా వెళ్తారు అంజబాబు? అదే కదండి, ప్రజలు కూడా ఇప్పుడు అదే చెప్పుకుంటున్నారండి. మామూలుగా వార్డు వైజ్గా మేము చూసుకుంటున్నట్లయితే అందరూ కూడా అదే మాట, అందరి నోటంటే కూడా అదే వినిపిస్తుందండి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా చేశారు ఆయన. ఎప్పుడు కూడా మేము ఏ సమస్య మీద కూడా వెళ్ళినా కూడా ఏ సమస్య కూడా పరిష్కారం అవ్వలేదు ఆయన ద్వారా. ఇది ఎమ్మెల్యే గారు గ్రంథి శ్రీనివాస్ గారు అయితే కనుక అందుబాటులో ఉంటారు. మనం ఏది అడిగినా కూడా వెంటనే ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తారు. మనకి ఏదైనా సమస్య వచ్చినా, ఇప్పుడు నాకు 2వ వార్డే ఉందండి, అది ఎప్పుడు కూడా వర్షాకాలం వచ్చేటట్టుకు ఫ్లడ్ వచ్చేస్తుంది. వెంటనే ఆయన అందుబాటులోకి వెంటనే వచ్చి ఆ ప్రజలకు అక్కడ ఏం కావాలి, మోటార్లో పనిచేస్తున్నాయి, వాటర్ తోడుతున్నారా, వాళ్ళకి ఫుడ్డు, లేకపోతే వాళ్ళని ఎక్కడైనా సురక్షితంగా ఏ స్కూళ్ళన్నా పెట్టడమా ఏంటి అనేది అన్నీ మాట్లాడతారు. కానీ మరి అంజబాబు గారు ఎప్పుడు కూడా ఆ సమస్య మీద ఎప్పుడు కూడా మా ప్రజల దగ్గరికి అన్నది రాలేదండి. అయితే మీ 2వ వార్డులో మీరు నివసిస్తున్న 2వ వార్డులో మీ గ్రంథి శ్రీనివాస్ గారికి ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మేమంటే నాకు 2 బూత్ల ఓటింగ్ ఉందండి. మామూలుగా ఒక 72 బూత్కే నేను ఇప్పుడు పనిచేస్తున్నాను. దానికి 1153 ఓటింగ్ ఉంది. మేము 100% 1153 ఓటింగ్ ప్రజలు వేస్తారనే నమ్మకంతోనే మేము ఉన్నామండి. అది మరి అత్యాశ కదమ్మా, మొత్తం కోర్టు కూడా వెళ్ళకుండా. అత్యాశ అంటే అండి, అంటే మీరు వేరేగా అనుకోవచ్చు, కానీ ఎమ్మెల్యే గారు ప్రజల కోసం పనిచేసే విధానం అక్కడ కనిపిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల విధానం కూడా అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2019లో మామూలుగా ఎవరో ఒక జనసేన నుంచి ఒక వ్యక్తి, టీడీపీ నుంచి ఒక వ్యక్తి, వైసీపీ నుంచి ఎమ్మెల్యే గారు పోటీ చేశారు. అప్పుడే మా బూత్ మెజార్టీ వచ్చిందండి. విడివిడిగా పోటీ చేసిన బూత్ మెజార్టీ వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒకటే కూటమి కింద వస్తున్నారు కదా. కూటమి గురించి వస్తున్నారంటేనండి, అక్కడ మాకు ఓటింగ్ వచ్చేటప్పటికి ఎస్సీ, బీసీ, మైనార్టీ ఓటింగ్ ఎక్కువ ఉందండి. కానీ వాళ్ళకి వీళ్ళు చెప్పేది ఏది కూడా వాళ్ళకి ప్రజల్లోకి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని ఏకవచనంతో ఎప్పుడైతే మాట్లాడారో అందరి హృదయాల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయి ఆయనకే మళ్ళీ మేము అందరం కూడా ఓటేసి అత్యంత మెజార్టీగా గెలిపించుకుంటామనేది వాళ్ళ
స్పందన అండి. అంటే మీ ఎమ్మెల్యే గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని అనరా, లేకపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే అంటారా? అలాగనే ఏం కదండి, ఈయన కూడా అలాగే చూస్తారండి. ఇప్పుడు అలా చూసిన వాళ్ళనే కదండి ఇప్పుడు పేద ప్రజల కోసం 4 ఎకరాల స్థలం ఇచ్చి అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో కట్టడం అంటే మామూలు విషయం కాదండి. అలాగే ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఒక రోజు అయితే సరిపోదు. ఎందుకంటే ఆయన చేసి అభివృద్ధి అవనివ్వండి, ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఏదైతే అవసరం ఉందో ఈ నియోజకవర్గంలో అన్నీ కూడా చేసి పెట్టిన మహనీయుడండి గ్రంథి శ్రీనివాస్ గారు. ఓ మాటలో చెప్పాలంటే ఎలా అంటారా, ఇప్పుడు ప్రజల కోసం 4 ఎకరాల భూమిని కొని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ కుటుంబం దానం చేశారు. అలాగే ఇక్కడ బైపాస్ రోడ్లో కస్తూర్బాయి కాలేజీ ఇది వరకు అనేవారు, ఇప్పుడు గంధి వెంకటేశ్వర గారు జూనియర్ కాలేజీ కింద దానికి నామకరణం చేశారు. అది అక్కడ మా మెంటవారి తోటలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఫీజులు కట్టుకుని కాలేజీలకి వెళ్ళాకే కదా ఆ కాలేజీ తీసుకొచ్చారంటే అది స్థిరస్థాయిగా నిలిచిపోయింది. అలాగే మెంటవారి తోటలో 50 సెంట్లు స్థలం కొని అక్కడ ప్రజలకే ఇల్లు స్థలాలు ఇవ్వటం అన్నది జరిగిందండి. అలాగే 82 ఎకరాల్లో స్థలం కొనటం జరిగింది పేదల కోసం. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జగన్ గారు వచ్చిన తర్వాత అక్కడ లేఅవుట్ రీసాకోడేరులో లేఅవుట్ కొనడం జరిగింది. ఎన్ని వేల మందికి ఇల్లు ఇవ్వటం అన్నది పట్టాలు ఇచ్చేసారు. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి, రోడ్లు, అప్రోచ్ బ్రిడ్జిలు ఇవన్నీ చూసుకుంటే అసలు ఏ ఆయామాలో ఎవరున్న ఆయామాలో జరిగినాయి అన్నది ప్రజలందరూ స్పష్టంగా తెలిసిన విషయాలండి. మనమేమి అయితే మీరు అనేది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనకపోయినా ఆయన నిత్యం అన్ని మతాలతో, అన్ని కులాలతో కలిసి ఉంటారని అంటారు. అన్నీనండి, అన్నీ అంటే వాళ్ళ ఎమ్మెల్యే గారి దగ్గర అండి అసలు కులం కానీ మతం కానీ అన్నది ఎక్కడ ఎప్పుడు కూడా మేము చూడలేదండి. నేను ఒక ఎస్సీ అండి, ఎస్సీ అని కూడా నన్ను ఎప్పుడు కూడా క్యాస్ట్ పరంగా ఎప్పుడూ చూడలేదండి. సార్ ప్రతి విషయంలోనూ ఫోన్ చేస్తారు, వెళ్తాము, మాకు ఆయన పక్కనే కూర్చుంటాం, మాట్లాడతాం, వారితో కలిసి టీలు తాగుతాం. ఎప్పుడు కూడా మాకు వ్యత్యాసం అన్నది ఎప్పుడు చూపించలేదండి. కరోనా లాంటి కష్ట సమయం మనం చూసామమ్మా. ఆ టైంలో మీ గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, అంజిబాబు గారు, పులపర్తి రామాంజనేయులు గారు, మీ శాసనసభ్యులు, వీళ్ళ ముగ్గురు చేసిన సేవా కార్యక్రమాల గురించి ఒకసారి చెప్తారా? అంటే అంజిబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా ప్రజల గురించి కరోనా టైంలో ఎవ్వరూ పట్టించుకోలేదండి. అది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాలంటరీ వ్యవస్థను పెట్టి చాలా మంచి పని చేశారండి. ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా మన ప్రీతమ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు ఎవరికైనా ఒక కరోనా అని తెలిసిన వెంటనే వాళ్ళకి అన్ని వాలంటరీ ద్వారా ఆ డీటెయిల్స్ తీసుకుని వారికి ఎమర్జెన్సీగా క్వారంటైన్కి పంపించి వాళ్ళకి ట్రీట్మెంటు, అలాగే ఆక్సిజన్లు కావాల్సిన, ట్యాబ్లెట్స్ కావాల్సిన, ఏం కావాల్సిన వారి ద్వారా ఎక్కువ సేవ చేసింది మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులండి. కరోనా టైంలో అయితే వీరే ఆదుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాలేదమ్మా, అసలు ఏ నాయకుడు కనిపించలేదండి. అంజిబాబు గారు అసలు ఏ నాయకుడు కనిపించలేదండి. మరి ఈవేళ ప్రజలు దాన్ని అడుగుతారా? పులపర్తి రామాంజనేయులు గారు ఓటు అడగడానికి వస్తారు కదా, మరి ఈ కరోనా సమయంలో మీరు ఏమయ్యారు అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఏమైనా ఉందా? ఉంటుందండి, 100% ఉంటుందండి. ఎందుకంటే ఇది వరకు అంటే ప్రజలకి ఏమీ తెలిసేది కాదండి. కానీ ఈరోజు సోషల్ మీడియా ద్వారా, ఈ న్యూస్ ద్వారా ప్రతిదీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారండి. ఏ టైంలో మనల్ని ఎవరు ఆదుకున్నారో, ఏ టైంలో మనకి ఏం మంచి జరిగింది అన్నది కూడా ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలిసిందని విషయం అండి. ఇదైతే 100% అడుగుతారు, నిలదీస్తారండి. ఏ నాయకుడు వచ్చినా కూడా నిలదీస్తారు. టోటల్గా భీమవరం నియోజకవర్గంలో మీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు ఈ భీమవరాన్ని పోటీ చేస్తున్న ఈ 2024 మే 13 ఎలక్షన్లో ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే భీమవరం నియోజకవర్గానికి వచ్చి 2,60,000 పైచీలకు ఉంటుందండి. గతంలో అంజిబాబు గారికి ఒక 50,000 ఓట్లు రావటం జరిగింది. ఇప్పుడు మన ప్రీతమ గ్రంథి శ్రీనివాస్ గారికి అయితే 2,00,000 ఓట్లు వస్తాయని మేము వేస్తారని ప్రజలందరూ మేము అనుకుంటున్నాం. అంటే 2,00,000 ఓట్లు గ్రంథి గారికి వస్తాయండి కంపల్సరీగా. అంజిబాబు గారు 50,000, అంజిబాబు అంతేనండి. అంజిబాబు గారు గతంలో అయితే 50,000 ఏ ఓటింగ్ అయితే వచ్చిందో ఆ ఓటింగ్ మళ్ళీ ఆయనకు పడుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.